ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరైతే డిసెంబర్ నెలలో వైకుంఠ ఏకాదశికి అదేవిధంగా డిసెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవలు కూడా మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. అది కూడా మనకి నవంబర్ నెల 5వ తారీఖున ఉదయం 11 గంటలకి డిసెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవ అన్నది మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ శ్రీవారి భక్తులు కూడా సేవ చేసుకుందాము అనేటువంటి ఆలోచన ఉన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో ప్రధానంగా మనకి 3 రకాల స్వామివారికి సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. ఒకటి శ్రీవారి సేవ, దీన్ని మనం జనరల్ సేవని పిలుస్తూ ఉంటామండి. 2 పరకమణి సేవ, ఇది ఎంప్లాయీస్ అదేవిధంగా 10th క్లాస్ పాస్ అవి 21 సంవత్సరం దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ పరకమణి సేవ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 3 నవనీత సేవ, ఇది కేవలం ఆడవారు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఈ శ్రీవారి సేవలో ప్రధానంగా సింగిల్గా వెళ్తే సింగిల్గాను, అదేవిధంగా 10 మంది కానీ 15 మంది కానీ గ్రూప్గా కూడా మీరు తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారి భక్తులు కూడా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీవారి సేవలు అన్నది ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం అండి. ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే టీటీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మనకి అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. శ్రీవారి సేవకు సంబంధించిన బట్టి వయసు అంటే జనరల్ సేవ అండి. అంటే డిసెంబర్ నెలకి సంబంధించిన కోటాలో శ్రీవారి సేవకులకి మనకి 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా పరకమణి సేవ అంటే వీళ్ళకి 25 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలు ఎంప్లాయీస్కి ఉండాలి. అదేవిధంగా 10th క్లాస్ పాస్ అవి మనకి 25 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ పరకమణి సేవలో జనరల్ సేవ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. వీళ్ళ వయసు 25 సంవత్సరాల నుండి మనకి 60 సంవత్సరాలు ఉండాలి. అదేవిధంగా మనకి నవనీత సేవ అంటే ఇది కేవలం ఆడవారు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళ వయసు 35 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు మాత్రమే ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని డిసెంబర్ నెలలో ఎవరైతే తిరుమల వెళ్ళి శ్రీవారి భక్తులు కూడా సేవ చేసుకుందాం అనుకుంటున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు తిరుపతి కనుక ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో 3 రోజులు, తిరుమల కొండపైన 4 రోజులు కూడా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదనుకుంటే మీరు 7 డేస్ కూడా తిరుమల కొండపైన మీరు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి డిసెంబర్ నెలలో వైకుంఠ ఏకాదశి వచ్చింది. కాబట్టి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన శ్రీవారి సేవలు కూడా మనకి సేమ్ అదే రోజున అంటే మనకి నవంబర్ నెల 5వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకైతే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. మీరు ఈ 9 రోజులకు సంవత్సరం బట్టి ఈ శ్రీవారి సేవలు కూడా మీరు ఆన్లైన్లో ముందుగా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనకు ప్రధానంగా శ్రీవారి సేవ మాత్రమే మనకు అందుబాటులో ఉంటుందండి. వైకుంఠ ఏకాదశికి సంబంధించిన శ్రీవారి సేవకుల వయసు అన్నది మనకి 10 సంవత్సరాలు తగ్గించడం జరిగిందండి. అది కూడా 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలు మాత్రమే ఉండాలి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. డిసెంబర్ నెలలో వైకుంఠ ఏకాదశికి ఎవరైతే తిరుమల కొండపైన శ్రీవారి భక్తులకు కూడా సేవ చేసుకుందాం అనుకుంటున్నారో మీకైతే వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో 2 టైం స్లాట్లు అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. అది కూడా డిసెంబర్ 28వ తారీఖు నుండి మీరు జనవరి 5వ తారీఖు వరకు కూడా సేవ చేసుకోవడానికి మీకు అయితే టైం స్లాట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ 2వ టైం స్లాట్ వచ్చి 29వ తారీఖున డిసెంబర్ నుండి మీరు జనవరి 6వ తారీఖు వరకు కూడా మనకి మరొక రకమైనటువంటి టైం స్లాట్ కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా 9 రోజుల పాటు తిరుమల కొండపైన వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో శ్రీవారికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాలన్నీ వినియోగించుకుని శ్రీవారి సేవలో తరించేటువంటి అవకాశం పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.